హే గాయ్స్, హై ప్రోటీన్ పన్నీర్ పిజ్జా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోనే కొంచెం ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం కావాల్సినంత పెరుగు వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయాలన్నమాట. ఇప్పుడు పన్నీర్ పీసెస్ తీసుకొని అందులోనే సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆరిగానో కూడా వేసి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఒక పక్కన తీసి పెట్టుకుందాం. అలాగే ఒక కప్పు క్యాప్సికమ్, ఒక కప్పు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో బటర్ వేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఫ్రై చేసి ఒక గ్లాస్ పాలు వేసుకుందాం. అందులో మళ్ళీ అదే గ్లాస్తో నీళ్ళు కూడా వేసి కొంచెం ఆరిగానో వేసి కలిపిన తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా జల్లి కలుపుకోవాలి. ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేలోని ఆయిల్ రాసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న డౌని ఇలాగ చేసి కొంచెం షెజ్వాన్ సాస్, అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న వైట్ సాస్ కూడా వేసి బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ని పైన టాపింగ్స్ లాగా గార్నిష్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పన్నీర్ కూడా మనం గార్నిష్ చేసుకొని మిగిలిన వైట్ సాస్ అంతా కూడా దానిపైన వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత కొంచెం ఆరిగానో, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీరు ఓవెన్ అయితే ఓవెన్, లేదా కుక్కర్ అయితే కుక్కర్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలన్నమాట. సో బేక్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లోనే హెల్తీగా ఇలా చాలా ట్రై చేయండి.